కాపునాడు. నాటి తరం కాపు ఉద్దండులు మిరియాల వెంకట్రావు, ప్రొఫెసర్ ఆర్వి రామారావు, రొక్కం గోపాలకృష్ణ, ప్రొఫెసర్ తాతాజీలతో పాటు నేటి తరం నాయకులు గాళ్ల సుబ్రహ్మణ్యం, బొలిశెట్టి సత్య వంటి కాపు ప్రముఖులను నడిపించిన ప్రజ్ఞాశాలి డాక్టర్ అల్లం అప్పారావు గారు నాటి తరం నేటి తరపు నాయకులతోనే కాదు, రేపటి తరం నాయకులు ఆప్తా వైస్ ప్రెసిడెంట్ అశోక్ గళ్ళ, ఆప్తా నాయకులు ఆర్జా రాజేష్, నవీన్ గంధం వంటి నవతరం నాయకులను కలుపుకొని పనిచేసిన తరాల మధ్య వారధి డాక్టర్ అల్లం అప్పారావు గారు. అల్లం అప్పారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో అల్లం గురుమూర్తి, లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. గురుమూర్తి గారి ఉద్యోగరీత్యా విజయనగరం ప్రాంతంలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసం ఎస్కోట, ఎల్కోట, కొత్త వలసల్లో పూర్తి చేసి 1964లో పియూసి, 1967లో బిఎస్సీల్లోనూ పట్టా పొందారు. అలాగే 1970వ దశకంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో ఎంఏ, 1976-78లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత 1981లో పిహెచ్డి పూర్తి చేసి థీసిస్ సమర్పించగా 1984లో డిగ్రీ సాధించుకున్నారు. తొలినాళ్లలో కంప్యూటర్ ఆపరేటర్గా తన వృత్తిని ప్రారంభించిన తర్వాతి కాలంలో దక్షిణ భారతదేశంలోనే తొలి సైంటిఫిక్ కంప్యూటర్ వ్యవస్థ అయిన IBM 1130 నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ఆయన పాత్ర అనిర్వచనీయం. సాధారణంగా ఒక ప్రొఫెసర్ స్థాయికి చేరాలి అంటే లెక్చరర్గా, రీడర్గా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటిది లెక్చరర్గా, రీడర్గా పనిచేయకుండా సరాసరి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్న తొలి వ్యక్తి డాక్టర్ అల్లం అప్పారావు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ విభాగాధిపతిగా, చీఫ్ వార్డెన్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఇలా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీతో కలిసి క్లినికల్ రీసెర్చ్పై, అలాగే మధుమేహం మూలాలు తెలుసుకోవడానికి డయాబెటీస్ జెనెటిక్స్పై, బయో ఇన్ఫర్మాటిక్స్ అనే అంశంపై గత 10 ఏళ్లుగా అల్లం అప్పారావు గారు చేస్తున్న పరిశోధనలు సమస్త మానవాళికి వరాలుగా పరిణమించి ఉండేవి. అలాగే ప్రొఫెసర్ చందు సుబ్బారావుతో కలిసి ఐటీ కల్చర్ అనే పుస్తకాన్ని రాశారు. నవంబర్ 2018లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUకి తొలి వైస్ ఛాన్సలర్గా, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా డాక్టర్ అల్లం అప్పారావు గారు పనిచేశారు. గతంలో విజయవాడలో జరిగిన కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం విద్యార్థుల్లోనూ, విజయవాడ నగర ప్రజల్లోనూ ఒక శాశ్వత చిహ్నంగా నిలిచిపోయింది. సంఘం నిర్మాణంలో కానీ, సేవా కార్యక్రమాల నిర్వహణలో కానీ, విద్యారంగంలో కానీ ఆయన సూచనలు కాపు సమాజానికే కాగదు, ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రంలో మిరియాల వెంకట్రావు గారి స్ఫూర్తితో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు కుల ప్రాముఖ్యతను తెలియజేసి అందరినీ మమేకం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. మిరియాల వెంకట్రావు గారి మరణం తర్వాత కాపునాడును బలోపేతం చేయడానికి జోనల్ విధానాలను ప్రవేశపెట్టి ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపునాడు సమావేశాలు నిర్వహించారు. ఆయనతో పాటు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం, అప్పటి జోన్ 1 కాపునాడు అధ్యక్షులు MVS రామారావు, పిల్లల రామకృష్ణ, లంక త్రిలోక్ కుమార్, అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి కృష్ణమోహన్, విశాఖపట్నం ఆంధ్ర కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, NRI ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కాపునాడు ఉపాధ్యక్షులు ద్వారపు అజిత్ కుమార్, విశాఖపట్నం పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు బోయిన బాబురావు, శ్రీకాకుళం పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు కుదిరేళ్ల అప్పారావు, తూర్పుగోదావరి జిల్లా యువ కాపునాడు అధ్యక్షుడు గొల్లపల్లి అరవింద్, అలాగే ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల నుండి అనేక మంది ప్రముఖులు హాజరై వారడిగిన ప్రశ్నలకు కుల ప్రాముఖ్యతను, సంఘటితం అవ్వాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. కాపులు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే సంఘటితం కావాలన్న ఆకాంక్షతో విదేశాల్లో ఉన్న కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్కి తన సలహాలు, సూచనలు అందించి ఆప్తాకు ఆప్త బంధువుగా మారారు. కుటుంబ సమేతంగా ఒక చిన్న విరామం కోసం డల్లాస్లో ఉన్న డాక్టర్ అల్లం అప్పారావు గారు 2023 మే 21 ఆదివారం నాడు తుదిశ్వాస విడవటం కాపు జాతికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కాపునాడు డాక్టర్ అల్లం అప్పారావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. Please subscribe our channel.